హాయ్ అందరికీ నమస్కారం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ సినిమా పెద్దలతో కలిసి సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏ రకంగా ఎంత గొప్పగా ఎంత చాకచక్యంగా రవిని అరెస్ట్ చేశామనే దానికి సంబంధించి పోలీసులు చెప్పుకున్నారు. తర్వాత పోలీసులు ఎవరైతే దీనికోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా సినిమా పెద్దలతోటి సన్మాన కార్యక్రమం కూడా చేయించారు. బాగుంది. ఆయన సజ్జనార్ గారు చెప్పిన అంశాలు కూడా ఒకసారి మీ ముందు ఉంచుతాను. తర్వాత కొన్ని అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ప్రస్తావించుకుందాం. ఒకటేంటంటే సజ్జనార్ గారు చెప్పింది ఏంటంటే దాదాపు అంటే సజ్జనార్ గారు ఓవరాల్గా ఒక కంక్లూజన్ అయితే ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు మనం ఏమనుకుంటున్నాము, కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే నష్టము, కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు కదా, వాళ్ళకి నష్టమైతే అయింది ఏంది, ప్రజల కోసం పనిచేసాడు అతను, ప్రజలకి మధ్యతరగతి వాడి కోసం రాబిన్ హుడ్ లాగా కష్టపడ్డాడు అని చెప్పేసి చాలా మంది సానుభూతి చూపిస్తున్నారు కదా. ఈ సానుభూతి ఇలా కాకుండా అరే మీకు కూడా నష్టంరా అనే అంశాన్ని మనం ప్రొజెక్ట్ చేద్దామని భావించారు సజ్జనార్ గారు. అందుకోసం ఇవాళ ఆ అంశాన్ని ప్రొజెక్ట్ చేశారు. దేవుని ప్రొజెక్ట్ చేశారు. బాబా మీకు 50 లక్షల డేటా ఉందయ్యా ఆయన దగ్గర, 50 లక్షల డేటా ఉంది. ప్రతి నెల 30 లక్షల మంది ఆ సైట్ వీక్షిస్తారు. సో 50 లక్షల డేటా ఉంది అంటే 50 లక్షల డేటా ఉందంటే మీ డేటాను అతను అమ్ముకుంటున్నాడు. తద్వారా మీరు డిజిటల్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఏదో సినిమా ఫ్రీగా వస్తుందని మీరు చూస్తున్నారు, కానీ ఆ తర్వాత మీరు డిజిటల్ మోసాలకు మీరో మీ తమ్ముడో మీ అన్నో మీ అక్కో మీ చెల్లో ఎవరొకళ్ళు మోసపోతే అప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరము. అతను అరెస్ట్ చేయడం అనేది కేవలం సినిమా ఇండస్ట్రీ కోసం మాత్రమే కాదు, మీ అందరి కోసం అరెస్ట్ చేశామని చెప్పేసి సజ్జనార్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. భేష్, బాగుంది. అతను దాదాపుగా 110 డొమైన్స్ తీసుకున్నాడంటండి. ఒక డొమైన్ని బ్లాక్ చేసి ఇంకో డొమైన్ నుంచి సినిమా రిలీజ్ చేసేవాడట. 65 మిర్రర్ సైట్స్ ఉన్నాయంట. అతను ఎక్కడో కరేబియన్ దీవుల్లో చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి సినిమా రావాలంటే మళ్ళీ మిర్రర్ సైట్స్ కావాలి కాబట్టి ఆ మిర్రర్ సైట్స్ ఒక 65 ఉన్నాయట. దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయంట అతని దగ్గర. సో అప్పుడెప్పుడో సినిమా నుంచి మొన్నటి ఓజీ వరకు దాదాపుగా 21,000 సినిమాలు ఉన్నాయట. సో అతను టెలిగ్రామ్ ఛానల్ నిర్వహిస్తూ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యేవాడట. చాలా మందికి ఆ సినిమా లింకులన్నీ పంపించేవాడట. సో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించేవాడు, గేమింగ్, తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాడు. సో కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం సమాజానికి వాటిల్లింది. సినిమా ఇండస్ట్రీకి అయితే 3,000 కోట్ల పైన ప్రతి ఏడాది, అంటే దాదాపు 2019 నుంచి ఇతను ఐబొమ్మ సైట్ నిర్వహిస్తూ ఉన్నాడు. 2019 నుంచి చూస్తే ఇప్పటి వరకు దాదాపుగా 10,000 నుంచి 15,000 కోట్ల వరకు నష్టం వాటిల్లింది అని చెప్పేసి ఒక అంచనా రిలీజ్ చేస్తారు. ఇవి ప్రధానంగా చెప్పింది. దమ్ముంటే పట్టుకోమన్నాడు కాబట్టి మా దమ్మేంటో చూపించామన్నారు. బాగుంది, బహుబేషుగ్గా ఉంది. డెఫినెట్గా అక్రమార్కులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఇంత చాకచక్యంగా పోలీసులు వ్యవహరించినందుకు పోలీసులకు అభినందనలు తెలియచేయాలి. ఓకే, ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటి, మరి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇవాల్టి వరకు మీరు చూడండి, ఈ సైట్స్లో ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఇంకో ఛానల్స్ మీరు యూట్యూబ్లో చూడండి, కామెంట్స్ చూడండి, ఐబొమ్మ రవికి విపరీతంగా ఫాలోయింగ్. అతను మా మధ్యతరగతి దేవుడండి, అతను ఎంటర్టైన్మెంట్ రాబిన్ హుడ్ అంటున్నారు అంతా. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇతను ఎంటర్టైన్మెంట్ రాబిన్ హుడ్, పెద్దల దగ్గర ఉండే ఎంటర్టైన్మెంట్ని, ఖరీదైన ఎంటర్టైన్మెంట్ని తీసుకొచ్చి పేదలకు పంచుతున్నాడు కాబట్టి ఇతను ఎంటర్టైన్మెంట్ రాబిన్ హుడ్ అని చెప్పాను నేను. సో అలాగే అందరూ కూడా అది ఎంటర్టైన్మెంట్ రాబిన్ హుడ్ అండి, ఇతను మధ్యతరగతి దేవుడు అండి, ఇతను మా అందరికి కూడా డబ్బులు లేకపోతే సినిమా చూసే ఎంటర్టైన్మెంట్ దక్కించాడండి. సో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా విపరీతంగా స్టిల్ ఇప్పటికి కూడా అతన్ని పొగుడుతూనే ఉన్నారు. అతని అరెస్టుని ఎవరు కూడా హర్షించకపోవడం అనేది కొంచెం విచిత్రమైన పరిణామంగా నాకు కనబడుతుంది. కానీ ఎందుకు ఇలా జరిగిందనేది ఒక్కసారి అంతరాత్మ పరిశీలన, అంతర్గత పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు? సినిమా ఇండస్ట్రీ అంతర్గత పరిశీలన చేసుకోవాలి. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే పోలీసులకు సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్నలకు సినిమా ఇండస్ట్రీకి సమాధానం చెప్పే దమ్ముందా? అలాగే పోలీసులైనా కానీ దీనికి ఈ ప్రశ్నలన్నిటి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అంతర్గతంగా వాళ్ళు చర్చించుకోవాలి. ఎస్, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి, ఇవన్నిటికి మీరు ఆన్సర్ చేయలేదనుకో, కిరణ్ టీవీకి కాదు ఆన్సర్ చేయాల్సింది, మీకు మీరు ఆన్సర్ చెప్పుకోండి. ఆన్సర్ చేయలేదనుకోండి, ఇవాళ ఐబొమ్మ రవి లేకపోతే ఇంకొక బొమ్మ రవి లేకపోతే ఇంకో బొమ్మ, ఆ బొమ్మ ఈ బొమ్మ, రవో సురేషో షణ్ముఖో ఇంకొకళ్ళు సుబ్బారావు అప్పారావు ఎల్లారావు వస్తాడు డెఫినెట్గా. అందులో రాకుండా పోయేది ఏం లేదు. కానీ నేనేమంటాను, దీనికి సమస్య ఎక్కడుంది, ఆ సమస్యకు పరిష్కారం కావాలి. ఆ సమస్య ఎక్కడుంది ఏంటనేది నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను. అంతకంటే ముందు ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎస్పెషల్లీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, జాయిన్ బటన్ ఉంది, జాయిన్ బటన్ నొక్కి మీరందరూ కూడా మెంబర్స్గా జాయిన్ అవ్వండి దయచేసి. తద్వారా ఛానల్కి వెన్నుదన్నుగా నిలిచినట్టయితే అదే సమయంలో మీతో నేను స్పెషల్గా ఇంటరాక్ట్ కూడా అవుతాను త్వరలో. కాబట్టి దయచేసి జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా జాయిన్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైట్. సో నా ప్రశ్నలు ఏంటి, మీరు సినిమా టికెట్ పాయింట్ 1, సినిమా టికెట్ మొదటి రోజు బెనిఫిట్ షో పేరుతో 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 1000 రూపాయలు వసూలు చేయడం అంటే ఎందుకు వసూలు చేస్తారండి 1000 రూపాయలు? అసలు బెనిఫిట్ షో ఎవరి కోసం వేసేవాళ్ళు ఇంతకుముందు? బెనిఫిట్ షో ఫ్యాన్స్ కోసం వేసేవాళ్ళు. ఫ్యాన్స్ మీకోసం కటౌట్లు కట్టి, పోస్టర్లు వేసి, వీధి వీధిన తిరిగి ప్రచారం చేసి సినిమా చూడమని చెప్తారు. కాబట్టి వాళ్ళ కోసం, అయ్యో నా కోసం నా ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారే అని చెప్పేసి వాళ్ళ కోసం, ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో వేసి ఉచితంగా ప్రదర్శించేవాళ్ళు. ఇవాళ ఏమైపోయింది, మామూలు ప్రేక్షకుడి కంటే ఫ్యాన్స్ దగ్గర ఎక్కువ వసూలు చేయాలని అందరూ భావిస్తున్నారు. ఇందులో వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, నేనైతే ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. ఇది ఉచితంగా వెయ్యాలని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, పుష్ప సినిమా అప్పటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఉచితంగా వెయ్యాలి బెనిఫిట్ షో. మీకోసం సినిమా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చూడండి కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని. అటువంటిప్పుడు వాళ్ళకి ఉచితంగా సినిమా ప్రదర్శిస్తే ఏమైనా నష్టం ఉందా? సో అదొకటి పాయింట్ 1. ఎందుకంటున్నానంటే వీళ్ళు ఆ 1000 రూపాయలు పెట్టి సినిమా చూసిన తర్వాత కూడా తనివి తీరక 3 సార్లు 4 సార్లు చూస్తారు వాళ్ళ సినిమా ఫ్యాన్స్. అంటే మీరు 200 రూపాయలు ఉంటే 5 సార్లు చూస్తాడుగా, కానీ ఒకేసారికి మీరు 1000 రూపాయలు తీసేసుకుంటే మిగతా 4 సార్లు ఎలా చూస్తాడు వాడు? ఐబొమ్మలో చూస్తాడు. సో ఐబొమ్మలో ప్రోత్సహించేది మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారనేది మీరు దయచేసి గమనించాలా. రెండో అంశం, మీరు అందరికీ ఒకటే రేట్ ఇక్కడ. అంటే ఇంకొక అంశం, బెనిఫిట్ షో తీసేస్తే దాదాపు 300 నుంచి 500 రూపాయలు ఉంటుంది మొదటి వారం లేకపోతే 10 రోజుల పాటు టికెట్. తమిళనాడు, కర్ణాటకలో టికెట్ నియంత్రణలు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రభుత్వాలు నియంత్రణ లేదు. సరికదా, ఏ సినిమా వాళ్ళు ఏ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్. ఇవాళ టాప్ 1, 2, 3 సినిమాలో కాదు, ప్రతి హీరో వెళ్ళడం నాది పాన్ ఇండియా అండి, నేను చాలా బడ్జెట్ పెట్టానండి, నాకు 500 రూపాయలు టికెట్ కావాలి. హైదరాబాద్లో చూస్తే 495 రూపాయలు ఉంటుంది టికెట్ ఫస్ట్ డే వెళ్ళాలంటే, లేదా కొన్ని థియేటర్లు 395, 435 ఇట్లుంటాయి. మరి అంతంత వసూలు చేస్తే ఒక ఫ్యామిలీ సినిమా చూసే పరిస్థితి ఉందా? లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మొదటి వారం రెండో వారము చూడాలనుకున్నప్పుడు ఓటీటీ దాకా ఆగలేనప్పుడు ఇలాంటి పైరసీ సైట్లు వాళ్ళు ఆశ్రయిస్తారు. మరి తమిళనాడు లాగా, కర్ణాటక లాగా మీరెందుకు 200 రూపాయలు పెట్టలేకపోయారు? ఇదొక ప్రాబ్లం. సో మీరే ఈ రకంగా టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి వాళ్ళందరినీ కూడా అటువైపు మళ్ళిస్తున్నారు. తప్పెక్కడుంది? ఇక్కడుంది. తమిళనాడుకు లేని ప్రాబ్లం, కర్ణాటక లేని ప్రాబ్లం మీకెందుకు? కూలీ సినిమా అప్పుడు నేను చెప్పా, కూలీ సినిమా చెన్నైలో మీకు ఉదాహరణతో సహా చూపించా కదా మన ఛానల్లోనే. కూలీ సినిమా 200 రూపాయలు తమిళనాడులో, చెన్నైలో అమ్ముతుంటే అదే కూలీ సినిమా 295 రూపాయలు హైదరాబాద్లో ఉంది. అంటే మనం కూలీ సినిమా రజనీకాంత్ కూడా 100 రూపాయలు ఎక్కువ పెట్టి మనం చూడాలా? వాళ్ళ రజనీకాంత్ కోసం మనం ఇక్కడ 100 రూపాయలు అంటే తెలుగు ప్రేక్షకులు డబ్బులు ఎక్కువ ఉన్నాయా? సో ఈ అంశాలన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ గమనించాలా. ఇక మూడో అంశం, టికెట్ రేట్లన్నీ ఇంతకుముందు నేల, బెంచి ఇట్లా ఉండేవి. సో ఇవాళ ఐమాక్స్లు వచ్చేసిన తర్వాత, ఈ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత టికెట్ రేట్లంతా ఒకటే. రిక్లైనర్కి ఒక రేటు, మిగతా అన్నిటికీ ఒక రేటు తీసుకుంటున్నారు కదా. అట్లా కాకుండా రేట్లు ఎందుకు వివిధ భాగాలకు మీరు విభజించొద్దు? పెట్టండి, 100 రూపాయలు టికెట్ పెట్టండి, 200 రూపాయలు టికెట్ పెట్టండి, 250 రూపాయలు టికెట్ పెట్టండి. అట్లా మీరు రకరకాలుగా పెట్టారనుకోండి, ఎవడి స్థాయికి ఎవడి స్తోమతకి వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు కదా. డెఫినెట్గా 200 రూపాయల టికెట్ దొరకకపోతే నేను 250కి వెళ్తా, 100 రూపాయల కోసం ట్రై చేస్తా, దొరకలేదు 200 రూపాయల టికెట్కి వెళ్తా. కానీ కొన్ని విభాగాలు అయితే ఉంటాయి కదా, ఆ రకంగా మీరు ఎందుకు పెట్టట్లా? కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఇలాంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఐబొమ్మను ఆశ్రయిస్తున్నారు. ఇకపోతే 100 కోట్లు కలెక్షన్లు చూపిస్తున్నారు, దానికి మీరేమన్నా ట్యాక్సులు కడుతున్నారా? చూపించిన మేము 100 కోట్లు, 1000 కోట్లు నా సినిమా, 2000 కోట్ల సినిమా చూపిస్తున్నారు, కలెక్షన్స్ మాత్రం చూపిస్తున్నారు, ఆడ ట్యాక్స్లు మాత్రం కట్టట్లా. ఇది ప్రభుత్వానికి చేసే నష్టం కాదా? తద్వారా ప్రభుత్వానికి చేసే నష్టం అంటే ప్రజలకు చేసే నష్టం కాదా? అది డెఫినెట్గా ఈ అంశం కూడా మీరందరూ ఆలోచించాలి. పోటీ పడి 200, 500, 1000 కోట్లు, 2000 కోట్లు చూపిస్తున్నప్పుడు ఈ అంశాలు ఎందుకు ఆలోచించరు మీరు? రైట్.
చిన్న సినిమాకి కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. పోనీలే ఏదో ఒక సినిమా మన పెద్ద హీరోది కాకపోయినా చిన్న హీరోది చూద్దామంటే ఆ సినిమా మొదటి వారమే ఎక్కడుందో తిరిగి థియేటర్ తెలియదు, ఎక్కడెక్కడికో వెళ్ళాలి, థియేటర్ లేదు. ఇంకొకటి పాప్కార్న్ ధరలు విపరీతంగా, పాప్కార్న్ ధరలు, పాప్కార్న్ కావచ్చు, సమోసా కావచ్చు, ఏదైనా కావచ్చు, 300 రూపాయలు తక్కువ ఏది ఉండదు. మరి అటువంటిప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళే సాహసం ఎవడైనా చేస్తాడా? చెయ్యనప్పుడు మరి ఐబొమ్మను ఆశ్రయించరా? సో ఇలాగా చాలా సినిమాలు అంటే ఓటీటీల్లోకి వచ్చేదాకా ఆగలేక ఇలా చేస్తున్నారు. సరే, టీవీల్లో ఇంతకుముందు అయితే టీవీలో సినిమా చూసేవాడు, వాళ్ళు టీవీల్లో కూడా సినిమా రాట్లా, ఓటీటీలో వచ్చాక తర్వాత ఇప్పుడు టీవీలో వస్తుంది. కాబట్టి ఓటీటీలోకి వచ్చాకైనా కనీసం ఈ ఐబొమ్మ ద్వారా చూద్దామని చెప్పేసి కొంతమంది ఓటీటీల్లో డబ్బులు పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా? ఓటీటీలు ఇవాళ దాదాపు 1000 రూపాయలు ప్రతి నెల ఖర్చు పెట్టాలి. ఇంతకు ముందు రోజుల్లో మనం 200 రూపాయలు కేబుల్కి కట్టడం అంటే గగనమైన రోజుల్లో, ఇవాళ ఓటీటీల పేరుతోటి దాదాపు ఒక్కొక్కటి 1500 రూపాయలు వసూళ్లు చేస్తూ ఉంటే, ఒక సినిమా సోనీ లైవ్లో వస్తుంది, ఒక సినిమా నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఒక సినిమా జీలో వస్తుంది, ఒక సినిమా అమెజాన్లో వస్తుంది, ఒక సినిమా ఆహాలో వస్తుంది, ఒక సినిమా ఈటీవీ విన్లో వస్తుంది. ఇట్లా పోతే మొత్తం కలిపి నెలకి అన్ని కట్టుకుంటే నెలకి 1000 రూపాయలు. సో నెలకు 1000 రూపాయలు ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాల్సిన పరిస్థితి. సో ఇలాంటివన్నింటి వల్ల ప్రజలు ఐబొమ్మ వైపుకు మళ్ళుతున్నారనే అంశాన్ని మీరందరూ గమనించాలి. ఆ 200 రూపాయల లోపు మీరు టికెట్లు పెట్టగలిగితే, సమోసాలు, పాప్కార్న్ అందుబాటులో తేగలిగితే, సినిమాని సామాన్యుడికి అందుబాటులోకి తేగలిగితే, ఇలాంటి వాటి పట్ల ఒకవేళ మీరు ఇతని పట్ల చర్యలు తీసుకున్న తర్వాత ప్రజలు హర్షిస్తారు. అర్థమవుతుంది కదా? ప్రజలు హర్షించాలంటే ముందు మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఏదో ప్రగల్భాలన్నీ పలుకుతూ ఉంటారు. సో మేము వాళ్ళని అరెస్ట్ చేసేసాం, వాళ్ళని అద్భుతం, మా వాళ్ళు అమోఘం అని చెప్పేసి. బెట్టింగ్ యాప్స్ మీద ఇవాల్టి వరకు ప్రమోషన్ చేసిన వాళ్ళకి ఎంతమందికి మీరు శిక్షలు వేశారు? ఎంతమందిని మీరు విచారించి ఎంతమంది శిక్షలు వేశారు? ప్రకాష్ రాజుని ఏమన్నా శిక్ష వేశారా? రాణాకి ఏమన్నా శిక్ష వేశారా? ఏం చేశారు ఇప్పటి వరకు? బెట్టింగ్ యాప్స్ వాళ్ళు సమాజంలో వైట్ కాలర్తో దోచుకుంటున్నారు. వీళ్ళంతే సరే, వీళ్ళంటే ఎక్కడో ఐబొమ్మ రవిగాడు అంటే ఎక్కడో కరేబియన్ దీవుల నుంచి ఏదో చేశాడు అనుకుందాం, వాడి కిక్కు కోసం వాడు చేశాడు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రకాష్ రాజు, రాణా, వీళ్ళందరూ కూడా బహిరంగంగా ప్రజల్ని వంచిస్తున్నారు కదా. ఇప్పటివరకు ఏం శిక్షలు వేశారు వాళ్ళందరికీ? సరే, డ్రగ్స్ కేసులో చాలామంది పట్టుబడ్డారు కదా పెద్దలు, సినిమా ఇండస్ట్రీల వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు. ఇప్పటివరకు ఒక్కడికైనా శిక్ష పడింది ఎవడని చూసారా? నేను చూడలే, మీరు చూడలే. దాదాపు దశాబ్ద కాలంగా డ్రగ్స్ పూరి జగన్నాథ్ నుంచి అనేక మందిని విచారించడం, తర్వాత అది ఎట్టుబోద్దో కూడా తెలియదు కేసు. ఒక్కడికన్నా శిక్ష పడిందా? లేదు. మరి పోలీసులు ఐబొమ్మ రవికి మాత్రమే శిక్షలు వేయగలుగుతారు కానీ మిగతా వాళ్ళకి ఎందుకు శిక్షలు వేయలేరు? తర్వాత 100,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నారు. అది ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ముకు నష్టం వస్తుంది, 1000 కోట్ల సినిమా వాళ్ళ సొమ్ముకే మీరు కాపలాదారులా? ప్రజల సొమ్ము కాపలాదారులు కాదా? వాళ్ళందరూ ఎట్లా తప్పించుకుంటున్నారు? ఇకపోతే మన సుబ్బిరామిరెడ్డి లాంటోళ్ళు, RRR లాంటోళ్ళు చాలామంది బ్యాంకుల్లో అప్పులు తీసుకొని దివాలా పేరిట ఏదో ఉన్న అవకాశాలను వాడుకొని చివరికి 100,000 కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారు. ప్రజల సొమ్ము కాదు అదంతా, బ్యాంకులకు ఎగ్గొడితే. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే హీరోలం అయిపోం, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే సమాజాన్ని ఏదో మార్చేసినట్టు భావించక్కర్లేదు. మొత్తం మీద సినిమా ఇండస్ట్రీలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది, చాలా వరకు రావాలి. డెఫినెట్గా సామాన్యుడికి మీరు సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా మీకు ఆ రకమైన ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే అప్లాజ్ వస్తుంది. ఎస్, శభాష్, బ్రహ్మాండంగా మీరు అరెస్ట్ చేశారని చెప్పేసి, బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి చాలామంది అంటారు. నేనంటున్నా కొన్ని సినిమాలు ఎక్సెప్షన్ ఉంటాయండి. కొన్ని సినిమాలు ఇందులో గమనించాల్సింది, కొన్ని సినిమాలు ఎక్సెప్షన్ ఉంటాయి. ప్రపంచ స్థాయిలో మన సినిమా తీయాలంటే బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టాలి. కాబట్టి డెఫినెట్గా బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఒక సందర్భం ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఎక్సెప్షనల్ తప్ప ప్రతి సినిమాకి ఇవాళ టికెట్ రేట్లు పెంచడమే, ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచడమే, దాని పేరు పాన్ ఇండియా చేయడం, టికెట్ రేట్లు పెంచడం. ఎట్లా అండి మరి? జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? కాబట్టి దీనికి ఒక కంక్లూషన్ లేకపోతే ఒక పరిష్కార మార్గాన్ని మీరు అన్వేషించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప, లేకపోతే ఐబొమ్మ రవి ప్లేస్లో ఇంకోటి వస్తూనే ఉంటారు. ఐబొమ్మ రవి అద్భుతమైన టాలెంటెడ్. అంటే అతని గురించి పోలీసులు చెప్తుంటే ఇవాళ దాదాపు 6 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని ఒక ఆట ఆడుకున్నాడంటే ఇవాల్టి వరకు పట్టుకోలేక ఇప్పుడు పట్టుకోగలిగారు. అంటే అతను ఇంత పెద్ద నెట్వర్క్, పోనీ అతను ఏమైనా డబ్బులు కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు సంపాదించాలంటే లేదు. కేవలం అతనికి ఒక కిక్ అంతే, అతనికి ఒక ప్యాషన్ అంతే. కొన్ని గవర్నమెంట్ సైట్లన్నింటిని కూడా అతను హ్యాక్ చేశాడంట.
ఇంత అద్భుతమైన టాలెంట్ ఉండే వ్యక్తి కేవలం దీన్ని ఒక దుర్వినియోగం చేసుకోవటం వల్ల ఇవాళ కటకటాల పాలయ్యాడు. అలా కాకుండా అతను సద్వినియోగం చేస్తే గనక ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతాడు. అతని టాలెంట్ డెఫినెట్‌గా వేరే రకంగా ఉపయోగపడాలని, అతను మళ్ళీ సచ్చీలుడై తిరిగి మళ్ళీ సమాజ హితం కోసం, లోక కళ్యాణం కోసం అతను పనిచేయాలని మనం ఆశిద్దాం. నమస్తే.